ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. జోజో, నమస్కారం అండి. నమస్కారం అండి. రండి కూర్చోండి. చూడండి, మీతో మాట్లాడేంత ఓపిక లేదు, టైము లేదు. నిజం చెప్పాలంటే మీ మీద నాకంత మంచి ఒపీనియన్ కూడా లేదు. అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నాను. ఈ హోదాలో ఉన్నప్పుడు ఎవరొచ్చినా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. దయచేసి మీరొచ్చిన పని ఏంటో సూటిగా చెప్పి వెళ్ళిపోండి. ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అందులో నుంచి మీరే గట్టెక్కించాలి. దానికి పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంది. ఏంటో చెప్పండి. మీ దృష్టిలో మేం పెద్ద క్రిమినల్స్లా కనిపిస్తున్నాం అనుకుంటే అనుకోండి, పర్వాలేదు. మీకు ఆ ఫ్రీడమ్ ఉంది, ఏమైనా అనుకోవచ్చు. మిమ్మల్ని ఆపలేం కదా. ప్లీజ్ విషయం ఏంటో చెప్తారా? తప్పో ఒప్పో నాకు యోగ్యత ఉందో లేదో తెలియదు, కానీ ఒక విద్యా సంస్థను నడుపుతున్నాను. దాన్ని నేను లాభాల కోసమే నడుపుతున్నానని చాలామంది అనుకుంటున్నారు. కోర్స్ మీరు కూడా అదే నమ్ముతున్నారు. లాభమో నష్టమో కాసేపు అది పక్కన పెట్టి ఆలోచించండి. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, అది నిజమా కాదా? సరే చెప్పండి. ఇప్పుడు నేను తక్కువ చదువుకున్నవాడిని, మీరంటే బాగా ఎక్కువ చదువుకున్నవారు. అలాంటి మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ప్రాబ్లం తీసుకురావచ్చా? నేనేం చేశాను? లెక్చరర్ ప్రమోద్ గారిని ఇరికించారా? అతను ట్యాక్స్ పే చేయలేదు, అందుకు రైట్ చేశాం. కేసు విచారణలో ఉంది. అయినా అతని కేసుకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రేక్ అవ్వడానికి లింక్ ఏంటి? ఉంది కాబట్టే ప్రమోద్ కేసును త్వరగా కంప్లీట్ చేయండి అంటున్నాను. చట్టానికి లోబడి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. దాని గురించి మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ కేసు ముగిసేంత వరకు లెక్చరర్ ప్రమోద్ గారు పాఠం చెప్పను అని భీష్మించుకుని కూర్చున్నారు. మేమేం వద్దని చెప్పలేదే. ఆయనకు ఏ టైంలో వీలవుతుందో ఆ టైంలోనే విచారించి పంపిస్తున్నాం. ఈ కేసు వల్ల ఆయన టీచింగ్ చేయటానికి ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటున్నాం. ఫిజికల్గా ఏ ఇబ్బంది లేదండి, కానీ మెంటల్గా మూడ్ బాగా లేకపోతే పిల్లలకి ఎలా క్లాసులు తీసుకుంటాడు? ఎప్పుడు విచారణ అంటారో, ఎప్పుడు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారో అనే టెన్షన్ ఉంటుంది కదా. అందుకే పిల్లలకి పాఠాలు చెప్పలేకపోతున్నాడు. దానికి కారణం నేనా? మీరే కదా కేసు పెట్టింది. నిజం చెప్తే తొందరగా కేసు క్లోజ్ అవుతుంది. అది ఆయనకు చెప్పాలి. ఆయనకి తెలుసు. మరి ఎందుకు చెప్పడం లేదు? అది మీకు తెలుసు. లేదు, నాకేం తెలీదు. సరే, నా నోటితో చెప్తే వినాలనుకుంటున్నారా? మీ నాలుకకు రెండు వైపులా పదుననుకుంటా. కేసు త్వరగా ఫినిష్ చేయాలని నాతో చెప్తారు. పాపం అతనితో నిజం చెప్తే నువ్వే ఫినిష్ అవుతావు, జాబ్ పోతుంది, ఆస్తులు పోతాయని ఆయన్ని భయపెడతారు. ఏమండి, నేను చెప్పినంత మాత్రాన చట్టాన్ని పక్కన పెట్టారు. నేను ఆయన్ని భయపెట్టినంత మాత్రాన చట్టం అతను వదిలిపెట్టదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఇది ఇంకా మాట్లాడుతూ వెళితే ఈ డిస్కషన్ ఇప్పుడు అయిపోదు. సో ఇక మీరు వెళ్ళండి. చూడండి, కేసు త్వరగా పూర్తి చేయండి. అతను ట్యూషన్లో సరిగా చెప్పట్లేదు. పిల్లలు సంవత్సరం ఫీజు అంతా ఒకేసారి కట్టేశారు. పైగా పరీక్షలు దగ్గరగా ఉన్నాయి. పిల్లల భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉంది. కాలేజీలో కూడా పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు. దాంతో విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుంది. ఇంకా డిలే చేస్తే పిల్లలంతా కలిసి స్ట్రైక్ చేస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే ప్రమోద్ గారి ఇంటి మీద రైడ్ జరగడంతో మిగతా లెక్చరర్స్ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్లో ఉన్నారు. అలా అయితే వాళ్ళు పాఠాలు చెప్పగలరా? లేదు మేడం. చూడండి, మీరు టేకప్ చేసిన ఈ ఒక్క కేసు టోటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే షేక్ చేసేసింది. కాబట్టి వీలైనంత త్వరగా ప్రమోద్ కేసును ముగించండి. ముగించకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అస్తవ్యస్తం అవుతుందంటారు, అంతేనా?
అందుకు పూర్తి కారణం కూడా నేనే అంటారు. కాదా మరి? కానీ మీరు రూల్స్ని బ్రేక్ చేసి బిల్డింగ్ కడితే అది తప్పు కాదు. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి డొనేషన్స్ వసూలు చేస్తే అది కూడా తప్పు కాదు. ఓవైపు కాలేజ్లో పనిచేసే లెక్చరర్స్ ఎప్పటినుంచో ఇంట్లో ట్యూషన్స్ చెప్తూనే ఉన్నారు. అది కూడా మీకు తప్పు కాదు. మీకు వాళ్లకు సఖ్యత ఉన్నంత వరకు ఏదీ తప్పు కాదు కదా? కదా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తుందంతా పబ్లిక్ తెలుసు. వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టే ఇవన్నీ ఇంత బాహాటంగా చేస్తున్నామని వాళ్ళకి తెలుసు. ఇలా లేకపోతే అలాంటి వ్యవస్థని నడిపించలేం. అంతా బురదమయమని తెలుసు. జనాలకు తెలిసే వాళ్ళు నోరు మూసుకుంటున్నారు. మీరు కూడా కళ్ళు మూసుకుని చూడండి, అప్పుడు ఏమీ కనిపించదు. కనిపిస్తేనే కదా మేడం ప్రాబ్లం. ఏమంటారు? అంటే మీకు నచ్చినట్టు డాక్యుమెంట్స్ మీద ఏది రాసుకుంటే అదే నిజమని నమ్మి వదిలేయాలి, అంతేనా? అంతేగా. అలా చేస్తే నిజం నిజం కాకుండా పోదు. డాక్యుమెంట్స్లో అబద్ధం దాన్నే నిజమని పదే పదే అన్నంత మాత్రాన నిజమైపోతుందా? కాదు. ఎందుకంటే అబద్ధం, మోసం ఎప్పటికైనా దండన తప్పదు. ఎందుకంటే వాటికంటే బలమైంది నిజం కాబట్టి. దీని అర్థం మీకు ఎంత విడమర్చి చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మీకు చదువు లేదు. పోనీ సంస్కారం ఉందా అంటే అది కూడా మాటల్లోనే తెలుస్తుంది. డబ్బు వల్ల కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారు. మేడం, తప్పు మేడం. అలా మాట్లాడకండి. పైనున్నవాడు అన్నీ చూస్తున్నాడు. దేవుడికి కూడా కానుకలు సమర్పించుకొని మీ పక్షమే అనిపించుకొని భ్రమపడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరే అన్నారు కదా, బురద అని తెలిసిన ప్రజలంతా కళ్ళు మూసుకొనున్నారని. అవసరమైతే నేను కళ్ళు మూసుకుంటాను. కాని మీరు కోరుకున్నట్టు ఆ దేవుడు కళ్ళు తెరిచి చూస్తే అదే బురదలో మీ అవినీతి కోటలు కలిపేయగలడు. అందులో నిజాయితీ పూలు పూయించగలడు. అందుకు ఎంతో టైం లేదు. కాబట్టి తొందరగా కళ్ళు తెరవండి. అప్పుడు కలిగే దుఃఖంలో కొంతలో కొంతైనా తగ్గే అవకాశం ఉంటుంది. ఆ బాధ నుంచి ఓదార్చటానికి మీ మీద జాలి పడేవాళ్లు కూడా ఉండరు. ఇంత పెద్ద మనిషిగా చలామణి అవుతున్న మీరు అందరి ముందు మర్యాద పోయిన తరువాత బ్రతికి బట్ట కట్టాలంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అయినా వినను, కప్పిపుచ్చుకోవడానికి, తప్పించుకోవడానికే చూస్తాను అంటే ఇంక మీ కర్మ. అప్పుడు మీకున్నది మదము, గర్వములను మించిన డబ్బు జబ్బు. ఆ మానసిక రోగాన్ని వదిలించుకోవడానికి పోలీసులు చట్టమే కాదు, మీకు సైకియాట్రిస్టుల అవసరం కూడా ఉందనుకుంటున్నాను. ఎనీవే, నాకు టైం అయింది, వెళ్ళండి.